గొల్లప్రోలు మండలం మల్లవరం గ్రామానికి చెందిన వేమయ్య దొర అనే రైతు మల్లవరం మహారాజా చెరువులో ప్రమాదవశాత్తు గత 3 రోజుల క్రితం పడిపోయారు. ఆ రోజు నుండి ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన ప్రమాద విషయాన్ని బంధువులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి సంబంధించి గొల్లప్రోలు మండలంలో వేమందర్ గారు కనపట్టలేదు. అప్పుడే కూడా చనిపోయాడని మనం కూడా నిర్ధారణకు రాకూడదు. ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా చెరువులో పడ్డారమ్మని. ఇది వరకు నేను ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగింది ఊళ్ళో. అప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరు ఎఫ్డిఆర్ఎఫ్ అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతోటి వెతికిస్తే గుర్రపడెక్కల మధ్యన చిక్కుని బాడీలు దొరికినాయి. ఇప్పుడు కూడా అదే సస్పెన్షన్లో చేయాలి. ఈ గుర్రపడెక్క కూడా లోకల్ వాళ్ళతో తీస్తే తీయలేరు. ఏం చేద్దంటే ఈ రాజాగారి చెరువు బాగా దిగబడితే మళ్ళీ మనిషి బయటికి రాడు. ఇప్పుడే మన పైన అధికారులతో మాట్లాడాం. ఎవరైతే కాలంలో గుర్రపడెక్క తీస్తారో అంటే వాళ్ళకి ఈత వస్తే 2 వస్తాయి, వాళ్ళని తీసుకురమ్మని చెప్పాం. ఇక్కడ పాపం ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అధికారులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ వెతుకుతూ ఉన్నారు. డోజర్తో తీయాలన్నా డోజర్ తొండం అందదు. అందుచేత వాళ్ళు ఈవేళ మధ్యాహ్నానికి అందుకుంటారు. అందుకుని డెక్క తీసి బాడీ, ఇంకా డెక్క తీసాక బాడీ దొరకలేదంటే నా ఉద్దేశంలో ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. ఏదైనా కోపగించి వెళ్ళాడా ఏదన్నది. చనిపోయాడన్న నిర్ధారణకు ఇప్పుడు రావడం కూడా తప్పది. ఒకవేళ ఈ డెక్క తీసే సమయంలో ఎక్కడన్నా మధ్యన అడ్డుకుంటే బాడీ పైకి తేలదు. అందుచేత అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఏ విధమైన ఇబ్బంది లేదు. అధికారులతో అందరూ మాట్లాడుతూ ఉన్నాం. గ్రామస్తులందరూ కూడా సహకరించి రేపు మరి సాయంత్రానికి మధ్యాహ్నానికి వాళ్ళు అంతారు. ఇప్పుడు మాట్లాడాలి కదా, కూలికి మాట్లాడాలి కదా. మరి అందరూ చెప్పారు. ఎందుకంటే ఊళ్ళో వెళ్తే అవ్వదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒడ్డున నిలబడగలరు తప్పితే చెరువులో మధ్యకి దిగలేరు. వాళ్ళతో ఆ కార్యక్రమం చేయించడానికి అధికారులందరితో మాట్లాడడం, అధికారులు కూడా అదే విధంగా చేయడానికి చూస్తారు.